కాబట్టే చిత్ర పరిశ్రమలో కాస్త ఆ కథలకు కానీ ఒక పశ్చాత్తాపం కాబట్టి భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు జరగకపోకుండా కూడా ఆంధ్రప్రదేశ్ కూడా ఏదైనా ఎలర్ట్ గా దీని మీద సంఘటనలు తీసుకోవాల్సిన అవసరం. రైట్ సార్, శ్రీకాంత్ గారు ఉన్నారు, ఫిల్మ్ క్రిటిక్, వారితో మాట్లాడదాం. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు జరిగిన సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటన ఎట్లాంటి ఎఫెక్ట్ చూపిస్తుందంటారు అల్లు అర్జున్ కు సంబంధించి? ఏంటి ఆయన? ఖచ్చితంగా సార్, ఇది అతను యాక్చువల్గా ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్, ఎవరు అనుకుంది కాదు, అది జరగాల్సింది కాదు, జరిగిపోయింది. కానీ అల్లు అర్జున్ అక్కడ ఏదైతే రియాక్ట్ అవ్వాలో ఆ రియాక్షన్ మాత్రం వెరీ రాంగ్ అండి. ఆయన సరిగ్గా రియాక్ట్ కాపాడడం అనేది ఒక రాంగ్ మెసేజ్ బాగా పబ్లిక్ లో ఏంది, అటు పొలిటికల్ పార్టీస్ ఏంది, అందరూ సర్క్యులేట్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ చనిపోయిన తర్వాత ఇప్పుడు తన అభిమానులు చనిపోయారు, అక్కడ ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యి ఆ బాబు హాస్పిటల్లో ఉన్నప్పుడు కాస్త అక్కడికి వెళ్ళి పరామర్శించి వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటారని చెప్పి ఇప్పుడు ఈ రోజు మరి భారీగా 2 కోట్ల రూపాయలు విరాళం ఇస్తున్నారు అందరూ, ఏదైనా కానీ వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి. అదే 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 రోజు కనుక లేదా మరుసటి రోజు కనుక ఆ రియాక్షన్ అంత ఫాస్ట్ గా ఉండి కనుక వాళ్ళ కుటుంబానికి మేము అండగా నిలబడతాం, మేము చూసుకుంటాం, మా పిల్లల్లాగా వాళ్ళని కూడా ఇచ్చేస్తాం, ఒక ఉన్నత పౌరులుగా రేపు తీర్చిదిద్దాం అని ఆ 2 మాటలు చెప్పి వాళ్ళ అండగా నిలబడితే ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదండి. అదొకటి. శ్రీకాంత్ గారు ఈ ఘటన ఎంతమందికి గుర్తుంటుంది, ఎవరికి గుర్తుంటుంది అయ్యా అంటే ఏం చెప్తారు? అదే సార్ చెప్తున్నాం, హీరోలు ఏంటంటే అదే నేను అంటుంది, ఈ ఘటనే కాదండి, ఇప్పుడు హీరోలుగా కూడా ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఏ స్థాయి నుంచి కష్టపడి ఏ స్థాయికి వచ్చారండి మీరు ఒకసారి చూస్తే, ఎలాంటి స్థాయి నుంచి ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. ఈవెన్ అల్లు అరవింద్ గారు వారి తండ్రి అయినా కూడా ఇతను స్వతహాగా కూడా చాలా కష్టపడ్డాడు కదా, చాలా మెలకువలు నేర్చుకున్నాడు, ట్రైనింగ్ తీసుకున్నాడు, డాన్స్ లేని అన్ని చేసే ఈ స్థాయికి వచ్చాడు. అవునా? అంత కష్టపడి స్థాయికి వచ్చిన వ్యక్తి ఆ మూలాలు ఎలా మర్చిపోతారండి? ఇప్పుడు తన కోసం ఒక అభిమానం వచ్చారు, అంత ఖర్చు పెట్టుకొని పసిపిల్లలతో వచ్చారు, ఇలా జరిగింది, ఒక బాధ్యతగా రియాక్ట్ అవ్వాలి కదా. అతను రియాక్షన్ ప్రాపర్ గా జరగపోబట్టే ఈ రోజు ఇండస్ట్రీ ఎంత సఫర్ అవుతున్నారు. ఇప్పుడు రేపు పెద్ద పెద్ద సినిమాలు 3 ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ నిర్మాతలు వాళ్ళందరూ కూడా రకరకాల ఇబ్బందులతో ఉంటారు, ఎందుకంటే అన్ని హై బడ్జెట్ సినిమాలు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సినిమా అంతా రెడీ అయిపోయి రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసుకొని సెన్సార్ అయిపోయిన సినిమాలే. ఇప్పుడు షడన్ గా ఇలాంటి విపత్తుకర పరిస్థితులు వస్తే వాళ్ళ పరిస్థితి ఏం చెప్పండి? ప్రభుత్వం పరంగా చూస్తే ప్రభుత్వం వీళ్ళకి అన్ని విధాలుగా ఇచ్చారు, హైయెస్ట్ టికెట్ ప్రైజెస్ ఇచ్చారు, సాయంత్రం 9:30 నుంచి 24 గంటల పాటు బెనిఫిట్స్ వాళ్ళకి ఇచ్చారు. అన్ని ఇచ్చిన తర్వాత కూడా సామాన్యుడికి ఇలాంటి కష్టం వచ్చినప్పుడు మీరు అండగా నిలబడిపోతే, 4 మంచి మాటలు చెప్పి వాళ్ళకి ఆ భరోసా కల్పించకపోతే ప్రభుత్వంలో కూడా ఎలా ఉంటుందండి? ఆ పొజిషన్ లో రేవంత్ రెడ్డి గారు కదండి, మనలాంటి వాళ్ళు ఉన్నా కూడా మనకి ఎలా ఉంటుంది? ఏంటి వీళ్ళు ఇంత దుర్మార్గంగా ఉన్నారు, ఏంటి వీళ్ళు ఒక సామాన్యుడికి ఇలా జరిగితే అసలు వీళ్ళు ఏంటి? మళ్ళీ రివర్స్ లో పోలీసులు సరిగ్గా చేయలేదు, అరేంజ్మెంట్స్ చేయలేదు, పర్మిషన్ ఇచ్చారు, పోలీసులు పెట్టలేదు, కంట్రోల్ చేయలేకపోయారు అని మళ్ళీ రివర్స్. అది చాలా తప్పు కదండి. అంటే తప్పు జరగటం వేరు, మనం రియాక్ట్ అయ్యే విధానం చాలా ఇంపార్టెంట్ అక్కడ. ఇప్పుడు ఆ విషయంలో అల్లు అర్జున్ గారు టోటల్ గా ఫెయిల్ అయ్యారు. ఇక రెండోది, ఈ విషయం భవిష్యత్తులో ఏమవుతుందంటే నేను ఖచ్చితంగా అదే చెప్తున్నాను, కొన్ని విషయాలని ప్రజలు కానీ అటు ప్రభుత్వం కానీ అందరూ సీరియస్ గా తీసుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా వాటికి కఠినమైన చట్టాలు చేసుకోవచ్చు, లేదా ఒక ప్రణాళిక ప్రకారం, అంటే ఈసారి పర్మిషన్ ఇచ్చేటప్పుడు అటు పోలీసులైనా, ఈ పర్మిషన్కి అప్లై చేస్తున్న థియేటర్ యాజమాన్యం అయినా, లేదు హీరో టీం అయినా, ఈ బౌన్సర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఒక ప్రణాళిక ప్రకారం పనిచేస్తారు. అప్పుడు ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆ నెపాన్ని తోసుకోకుండా ఉండే అవకాశాలు. సార్ ఇంకోటి, అంటే కుదరదు సార్. ఇప్పుడు బెనిఫిట్ షోస్ కి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఒకవేళ ఇచ్చి ఉన్నా గానీ ఎందుకు ఆ టైం ఎంచుకుంటారు? ఆ అర్ధరాత్రి ఎంచుకోవడం ఏంటి, అసలు సమయం ఏంటి, అసలు ఎందుకు అది? యాక్చువల్గా ఏంటంటే సార్, ఇంతకు ముందు ఏం జరిగేదంటే అండి, ఒక సినిమా అంటే